మళ్ళొక 18 మంది మావోయిస్టులు చనిపోయారు, మళ్ళొక 18 మంది. అసలు వీళ్ళు నిజంగానే దొరుకుతున్నారా లేకపోతే ముందే దొరకబట్టి అందరినీ కాల్చిపడేస్తారో అర్థమవుతలేదు. ఒక్కొక్క దగ్గర 17, 18, 20, 30 ఇట్లా. ఇప్పుడు మొన్న ఒక ఆయన ఒక రిపోర్టర్, ఆయన అదేదో ఛానల్ ఉంది, బస్తర్ ఛానల్ అని ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మొన్న ఎవరు సారయ్య మాజీ మావోయిస్టు, ఇక్కడ తరాలపల్లి విలేజ్కి చెందిన మాజీ మావోయిస్టు, ఆయన ఎక్కడైతే ఛత్తీస్గఢ్ కాంకేర్లో ఉన్న ఆ గ్రామంలో ఎన్కౌంటర్ అయ్యిండో, ఆ గ్రామంలో ఉన్న ప్రజలను ఒక రిపోర్టర్ వెళ్ళి క్వశ్చన్ చేస్తే ఆ గ్రామంలో ఉన్న ప్రజలు చెప్తున్నారు ఏంటంటే, ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు, సారయ్యతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు, వీళ్ళందరూ తీసుకెళ్ళి ఒక దూరాన పోయి ఒక 20 నిమిషాల తర్వాత మాకు పెద్ద పెద్ద కాల్పుల శబ్దాలు వినిపించినాయని చెప్పారు. అంటే దాని ఉద్దేశం ఏంది? పట్టుకొని తీసుకుపోయి కాల్చిపడేసినట్టే కదా. దానికి ఏమన్నారు? ఎన్కౌంటర్ అన్నారు. అందుకే ఇప్పుడు బూటకపు ఎన్కౌంటర్లు అన్నది ఎందుకు వస్తున్నది? ఇదే ఒకటే ఒక ఎజెండాతో ఉన్నారు. మావోయిస్టులని ఏరేయాలి, మావోయిస్టులని చంపేయాలి, వేటాడి లేకుండా చేయాలి. అమిత్ షా చాలా క్లియర్గా చెప్తున్నాడు, 2026 మార్చి కల్లా అసలు ఒక్క మావోయిస్టు కూడా ఉండడని. ఇప్పటికీ లొంగిపోరి, మీరు మాత్రం బతకరంటుండు. మనమేమంటున్నాం? ఇటు మావోయిస్టులకి అండ్ ప్రభుత్వానికి చెప్పేది ఏంది? మీరు వాళ్ళని ఏరివేయడం వల్ల, వాళ్ళని చంపడం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళు ఏ కారణం చేత ఎందుకైతే అడవుల బాట పట్టారో ఆ కారణాన్ని, ఆ మూల కారణాన్ని దాన్ని కొట్టండి ఫస్ట్. పేదరికం లేకుండా చేయాలి దేశంలో, ఉద్యోగాల కల్పన జరగాలి దేశంలో, అణచివేత లేకుండా చేయాలి, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి, డెమోక్రటిక్ వాతావరణం ఉండాలి. ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయండి. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఏ అయితే ఆదివాసీ గూడాలు, ఆదివాసీ ఏరియా ఉందో, గిరిజనులు నివసించే ఏరియాలు ఉన్నాయో, అడవులు వాళ్ళ చేతిలోనే ఉంచండి. 170 అమలయ్యేలా చూడండి. 5th షెడ్యూల్లోకి ఎంటర్ కాకుండా ఉండండి. ఎవరికి మావోయిస్టులు ఎక్కడిది, కథ ఎక్కడిది? అవసరమైతే మీ అవసరం మాకు లేదు మావోయిస్టులారా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళే చెప్తారు ప్రజలు. మీరు ఇవేవి అమలు చేయకుండా మొత్తం అడవులన్నీ జల్లెడబట్టి, అడవులని ఏ అదానీకు అంబానీకి కట్టబెట్టే ఒక భయంకరమైన ప్రయత్నం జరుగుతుంటే మరి ఈ దేశానికి ఏం ఉపయోగం? ఇప్పుడు వాళ్ళని ఏరేయడం వల్ల, వాళ్ళని చంపేయడం వల్ల ఈ దేశానికి వచ్చే లాభం ఏంది? ఈ దేశానికి ఎప్పుడు లాభం జరుగుతుంది? ఆ అడవులని రక్షిస్తే, ఆదివాసీలను రక్షిస్తే అప్పుడు లాభం జరుగుతుంది. మీరు అడవులే లేకుండా ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఏరియాల్లోనే మొత్తం చెట్లు కొట్టేసి, గుట్టలు కొండలు కొట్టేస్తే పరిస్థితి ఏంది? వాళ్ళ మొత్తం పొల్యూటెడ్ నగరం కింద మారిపోతున్నది. ఇగో నెత్తిరోడిన విప్లవ కారిడార్. ఛత్తీస్గఢ్లో 2 ఘటనల్లో 18 మంది మావోయిస్టులు మృతుల్లో SZCM సభ్యుడు జగదీష్, 11 మంది మహిళలు ఉన్నారట. బస్తర్ రీజియన్ వరుస ఎదురు కాల్పులతో నెత్తురోడుతోంది. శనివారం 2 వేరువేరు ఘటనల్లో 18 మంది మావోయిస్టులు చనిపోయారు. వీరిలో మావోయిస్టు పార్టీ SZC అంటే సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు, దర్బా డివిజన్ ఇన్ఛార్జ్ జగదీష్ అలియాస్ బుద్రా ఉన్నాడు. అతనిపైన 25 లక్షల రివార్డు కూడా ఉన్నది. మొన్న చనిపోయిన సారయ్య మీద కూడా 25 lakhs రివార్డు ఉన్నది. 2013లో కేంద్ర మాజీ మంత్రి విద్యాచరణ్ శుక్లా, సల్వాజుడుం సృష్టికర్త మహేంద్ర కర్మతో పాటు 30 మంది కాంగ్రెస్ నాయకులు మావోయిస్టుల కాల్పుల్లో చనిపోయిన విషయం తెలిసిందే. ఆ దాడికి జగదీష్ ప్రధాన కుట్రదారుడిగా దస్త్రాల్లో నమోదై ఉన్నదట. నిఘా వర్గాల సమాచారంతో దూకుడు. ఛత్తీస్గఢ్లోని సుక్మా దంతేవాడ సరిహద్దు కేరళపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోగుండ ప్రాంతంలోని ఊపంపల్లి అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో DRG డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, CRPF 159 బెటాలియన్ సంయుక్త బలగాలు ఆపరేషన్ నిర్వహించాయి. శనివారం ఉదయం 8 గంటల సమయంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. అనంతరం ఆ ప్రాంతంలో 17 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సుక్మా SP కిరణ్ చవాన్ వివరించారు. ఈ ఘటనలో దర్బా డివిజన్ ఇన్ఛార్జ్ జగదీష్ హతమయ్యాడు. సుక్మా జిల్లా పిట్టేడబ్బా పోలీస్ స్టేషన్ పరిధిలో పౌర్గూడెంకు చెందిన జగదీష్ పైన 25 లక్షల రివార్డు ఉందని, 12 కేసులున్నాయని SP తెలిపారు. 2023లో సుక్మా జిల్లాలోని అరణ్పూర్లో DRG జవాన్లపై జరిగిన దాడిలో కూడా జగదీష్ ప్రధాన సూత్రధారి. మృతుల్లో 11 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 7గురిని గుర్తించామని, మిగిలిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఈ ఘటనలో 3 DRG, ఒక CRPF జవాన్కు గాయాలు కాగా వారిని హెలికాప్టర్లో రాయ్పూర్కు తరలించారు.
వారి పరిస్థితి సాధారణంగానే ఉందని ఎస్పీ వివరించారు. సుక్మా ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు 17 మంది మావోయిస్టులను మట్టుబెట్టడం మరో విజయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఇది క్రికెట్ 2020 మ్యాచ్ ఆడినట్టే ఉన్నది అమిత్ షాకి అయితే. అట్లా చనిపోగానే ట్వీట్ చేస్తున్నాడు. బీజాపూర్ జిల్లాలో నర్సాపూర్, టేక్మెట్ల గ్రామాల మధ్య శనివారం జరిగిన మరో ఎదురుకాల్పుల ఘటనలో ఒక మావోయిస్టు చనిపోయాడు. మృతదేహాన్ని, ఆయుధాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగిస్తున్నారు. సో ఇట్లా ఈ బస్తర్ ఛానల్, టాకీస్ ఛానల్లో ఒక ఛానల్ ఉన్నది, అందులో చెప్తున్నారు ఇంకో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు రిపోర్టర్ వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి అడిగితే అంత పెద్ద నక్సలైట్ను చంపేశారంటే పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ జరిగి ఉంటుంది. పెద్ద ఎన్కౌంటర్ జరిగి ఉంటే ఇంకా ఎవరికైనా గాయాలయ్యాయా, ఫైరింగ్ ఎంతసేపు అయింది అని ఆ రిపోర్టర్ క్వశ్చన్స్ చేస్తూ పోయిండు. నీ పేరు? నా పేరు బర్సా. ఆ రోజు ఎన్కౌంటర్ జరిగిందా రిపోర్టర్ అడిగిండు. ఎంతసేపు జరిగింది? జరగలేదు. దౌర్జన్యంగా పట్టుకెళ్ళి తూటాలు పేల్చారు. గ్రామానికి ఓ రిపోర్టర్ వెళ్తే మొత్తం తేల్చిపడేసారు అక్కడే. నా పేరు సబీర్ కుమార్. ఆ రోజు ఏం జరిగింది? పోలీసులు చాలా పెద్ద ఎన్కౌంటర్ జరిగింది అని అంటున్నారు కదా. కాంకేర్లో జరిగిన ఎన్కౌంటర్లో మా గ్రామానికి చెందిన ఒక అబ్బాయి ఉన్నాడు. అతని అంతిమ సంస్కారం చేయడానికి ధాన్యం లేకపోవడంతో వరి కోతకు వెళ్ళాం. వాన కురవడంతో ఇళ్లలోకి వెళ్ళి పడుకున్నాం. పోలీసులు వచ్చారు. మాకు తెలియలేదు. 17 మందిని జమ చేసి తీసుకెళ్లారు. ఎన్కౌంటర్లో చనిపోయిన 3 నక్సలైట్లు కాదు, 2 మా ఆదివాసీలు. ఒకరు సుధాకర్, మేం సుధీర్ అని అంటాం. అతను ఊర్లోనే ఒక ఇంట్లో ఉన్నాడు. ఇంటి నుంచే పట్టుకు వెళ్ళారు. దొరికిన తుపాకీ అతనిదేనా? అతనిదే. కానీ మిగిలిన 2 దగ్గర ఆయుధాలు లేవు. అందులో ఒక అతని పేరు మన్ను. అతను ఇంతకుముందు జైలుకు కూడా వెళ్ళాడు. నక్సలైట్ కేసులో వెళ్ళాడు. 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. వాళ్లతో ఉండేవాడు. కానీ జైలు నుంచి బయటకు వచ్చాక వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. పార్టీలోకి వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఇంటి దగ్గరే ఉండి వ్యవసాయం చేసేవాడు. పార్టీ కోసం పని చేశాడా? చేయలేదా? సుధీర్ గ్రామంలోనే ఉండేవాడా? తెలీదు ఎక్కడ ఉండేవాడు. కానీ ఆ రోజు ఇక్కడే ఉన్నాడని ఊరి వాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు వాళ్ళు నక్సలైట్లు కావచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఇప్పుడు సారే నక్సలైట్ కాదని గ్రామ ప్రజలు చెప్పొచ్చు. కానీ ఆయన నక్సలైటే కావచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంది? అసలు ఇది ఎన్కౌంటర్ అయినా, ఎదురు కాల్పుల్లో చనిపోయారా లేదన్నది దాని విషయంలో క్లారిటీ వస్తున్నది. ఏంది? పట్టుకపోయి కాల్ చేసిరని. మీరు చూడండి ఆ ఛానల్. వాట్సాప్ అరే రే రే ఇన్ని యాడ్స్ వస్తున్నాయి. बीते दिनों ఇది ఛానల్ बोड़गा गांव में एक बड़ी मुठभेड़ का दावा किया दंतेवाड़ा पुलिस ने और बताया कि यहां से एक 25 लाख इनामी माओवादी सुधीर उर्फ मुठभेड़ मार गिराने का दावा पुलिस ने। क्या और भी कितनी देर तक फायरिंग चली, तो इसको लेकर लोगों से बातचीत कर रहा हूँ। भैया क्या नाम है आपका? आपका क्या नाम भैया? मेरा श्री है बारसा। बारसा? हाँ। बारसा दादा, ये बताओ कि उस दिन क्या मुठभेड़ हुआ, बता रहे हैं, कितना देर हुआ मुठभेड़? मुठभेड़ तो कितना हुआ है लेकिन मैं पता नहीं चला, लेकिन तो गोली वोली चला बता रहे हैं?
गोली वोली तो जबरदस्त में पकड़ते, लेकिन फिर पकड़ के फिर उन लोग लगाई ना गोली वोली, हैं? जबरदस्त में पकड़ के फिर गोली चलाई ना। जबरदस्त में पकड़ के गोली चलाए। हाँ अच्छा, जबरदस्त में पकड़ के गोली हाँ। चलाए। और उनके సో ఇది అక్కడ ఉన్న ఆ విలేజ్ దాంట్లోకి వెళ్ళి ఒక రిపోర్టర్ ఒక ఛానల్ బస్తర్ టాకీస్ అని ఆ ఛానల్ వాళ్ళు చేసిన వీడియో అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉన్నది. మరి ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లని నమ్మాలనా, మరి ఏం చేయాలా? 100% చాలా ఎన్కౌంటర్లు కాకుండా తీసుకెళ్ళి కాల్చి పడేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఏదేమైనా ఇటు రెండు వైపుల నుంచి సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి హింస ఎవరికీ శ్రేయస్కరం కాదు, మంచిది కాదు. ఇటు మావోయిస్టుల నుంచి కూడా ఆగాలి, పోలీసుల నుంచి కూడా ఆగాలి. ఎంతసేపు వాళ్ళు 18 మంది చేసిరా, మనం ఎంతమందిని చంపుదాం, ఈ రకమైన ఆలోచనతోనే వ్యవహారం నడుస్తుంది తప్ప శాంతిని పాటించాలి, సంయమనం పాటించాలన్న ఆలోచన అయితే ఎక్కడ కనబడలేదు. గవర్నమెంట్ అయితే అసలు వన్ సైడెడ్గా ఉన్నది. ఏమైనా పర్లేదు, క్లోజ్ చేసి పడేయాలి.